పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ పెద్ద పెద్ద బోర్డులు వేసుకునే తిరిగారు చాలామంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. కానీ ఇప్పుడు పిఠాపురం వైపు కాస్తంత ఆయన మొన్న అంటే అభివృద్ధి కార్యక్రమాలకు అది వస్తున్నారు. అయితే పిఠాపురంలో కూడా కొన్ని సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి ఎప్పటినుంచో. పైగా ఇప్పుడు వేసవి బాగా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో భూగర్భ జలాలు ఎండిపోతాయి. అలాగే కుళాయిల్లోంచి నీరు రావట్లేదట పిఠాపురంలో నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో. దాహార్తిని తీర్చుకునేందుకు గగ్గోలు పెడుతున్నారట పిఠాపురం వాసులు. పిఠాపురం ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారి ఉన్న నేపథ్యంలో మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంది అనేది కొంతమంది చెప్తున్నారట. పిఠాపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి భారీగా ఉంది. నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం, ఉప్పాడ మండలంలో తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్య అధికంగా ఉంది. దీంతో మహిళలు మంచినీటి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా మంచినీరు అన్నది సరఫరా కావడం లేదు. ఉప్పాడంటే మళ్ళీ సముద్రం దగ్గరే అక్కడ, కానీ ఉప్పు నీరు తాగలేరు కదా, మంచినీరు తాగే నీరు దొరకట్లేదు. అలాగే వీధి కుళాయిలు విప్పితే కన్నీరు వస్తుందట, నీళ్ళు రావట్లేదు. పిఠాపురంలో జల్ జీవన్ మిషన్ని పూర్తిగా అమలు చేశామని అధికారులు చాలా గొప్పగా చెప్పారు. పవన్ ఎమ్మెల్యే అయిన 10 నెలల్లో కేంద్ర ప్రాజెక్ట్ అయిన జల్ జీవన్ మిషన్ మీద దృష్టి పెట్టారు. దాంతో నీటి కొరత వేసవికి లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు చూస్తే అవేమీ వర్కౌట్ అయినట్లుగా లేదు. అధికారులు గొప్పగా చెప్పుకుంటున్న ఈ జల్ జీవన్ మిషన్ పథకం అమలు సరిగ్గా లేదు అనేది జనాలు ఆరోపిస్తున్నారు. దీంతో తమకు తాగునీరు లేదు అనేది, దాహం తీర్చేది ఎవరు అనేది జనాలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి అనేది, తమకు తాగునీరు దక్కేలా చూడాలి అనేది ఈ ప్రాంత మహిళలు కోరుతున్నారు. ప్రత్యేకించి ఉప్పాడ పరిసర ప్రాంత మహిళలైతే పవన్ మీద కోటి ఆశలు పెట్టుకున్నారట. మరి ఈ దాహార్తికి పరిష్కారం చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు తక్షణం ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి అని అయితే మాత్రం స్థానికంగా ప్రజలు కోరుతున్నారు. మరి ఆయన నియోజకవర్గం, పైగా ఒకప్పుడు అధికారంలో లేనప్పుడు ఎన్నో ఇలాంటి సమస్యల మీద పోరాడారు ప్రభుత్వం మీద. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, పైగా ఆయన సొంత నియోజకవర్గంలో నీటి ఎద్దడి సమస్య. మరి ఏం చేస్తారు చూద్దాం.